పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. విశాఖలో లులుకు భూ కేటాయింపులు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సిబిఐ, ఈడీలకు రిటైర్డ్ ఐఏఎస్ శర్మ లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి లులుకు భూములు కేటాయించారని లేఖలో పేర్కొన్నారు. లులుకు కేటాయించిన భూమి సిఆర్జెడ్ పరిధిలో ఉందని, అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం లులుతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కోరారు. 2012లో జారీ చేసిన జీవో ప్రకారం ప్రైవేట్ సంస్థలకు చౌకగా భూములు కేటాయించరాదన్నారు. ఒకవేళ కేటాయించిన మార్కెట్ రేటు కంటే 10% అధికంగా రెంట్ వసూలు చేయాలని లేఖలో వెల్లడించారు. లులు విదేశీ సంస్థ, దానికి ఏ విధంగా భూములు కేటాయిస్తారని ప్రశ్నించారు. లులుకు భూ కేటాయింపులపై సిబిఐ, ఈడీ దర్యాప్తు చేయాలని లేఖలో కోరారు. చూస్తున్నాం, శర్మ రాసిన లెటర్ ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ నాయుడుని అడుగుదాం. నాయుడు, చెప్పండి, ఏ విధంగా అయితే విదేశీ సంస్థలకి భూములు కేటాయించడంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, దాంతో పాటుగా కొన్ని మార్గదర్శకాలు అమలు చేయాల్సి ఉంది, అవేం పాటించకుండా భూ కేటాయింపులు చేశారు అనేది రిటైర్డ్ ఐఏఎస్ శర్మ అభ్యంతరం. ఏముంది ఈ లేఖలో? మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయి? బిందు, విశాఖ కేంద్రంగా లూలు కంపెనీకి 14 ఎకరాల భూమి కేటాయించడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో భాగంగానే మాజీ ఐఏఎస్ శర్మ కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ఈడీ, సిబిఐ కూడా లేఖలు పంపించారు. ఈ భూములను ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రభుత్వం లూలు కంపెనీకి కేటాయించిందని, ఇది విదేశాలకు సంబంధించిన సంస్థ కాబట్టి దీనికి భూములను ఇష్టానుసారంగా కేటాయించారు, అది కూడా తక్కువ రేటుకు కేటాయించారు. ఈ ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేయాలని, రద్దు చేయడమే కాకుండా ఈ కేటాయింపుల మీద సిబిఐ, ఈడీ విచారణ కూడా జరపాలని కూడా ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం అనేది దేశ రక్షణకు సంబంధించిన నగరాల్లో ఒక ప్రధానమైన నగరం అండి. అటువంటి నగరానికి బీచ్ దగ్గరలోనే ఏ విధంగా లూలు కంపెనీకి ఈ స్థలాన్ని కేటాయిస్తారంటూ కూడా అందులోని ప్రశ్నించారు. అలాగే 2012లో ఏర్పాటు చేసిన జీవో ప్రకారం కూడా భూ బదలాయింపు చట్టం ప్రకారము ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకి అతి తక్కువ ధరలకు ఇవ్వరాదని, ఒకవేళ ఇచ్చినా ప్రస్తుతం ఉన్న ఆ ధరను పెట్టి 10% అద్దె కూడా వసూలు చేయాలని, అటువంటిదేమీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా భూములు కేటాయించారు కాబట్టి. రిటైర్డ్ ఐఏఎస్ శర్మ రాసిన లేఖ ఇది. చూడాలి మరి ప్రభుత్వం దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేస్తుందని. థ్యాంక్ యూ నాయుడు.